ప్రార్థన చేసుకుని రాత్రికాలపు కుటుంబ ప్రార్థనని ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మోషేబా ప్రార్థన ద్వారాగా ఈ రాత్రికాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమ గల మా కణితేనే కృపగల దేవ మీ వ్యాపారమైన నామానికి వేలాది వందనాలు సూచన సోదరు తెలుగుణం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి యోగురాను తండ్రి 35వ అధ్యాయం చదువు. 35వ చదువుతున్న మీ తెలియని జ్ఞానాన్ని తండ్రి ట్రీకెత్తిన అధ్యాయం చదువుతున్నగా మమ్మల్ని ధర్మం తండ్రి ట్రీకెత్తండి కాకపోతే ఆటలో గౌరవం ఉంది 4 పర్వతం తండ్రి మా 2 సంఘాల గురించి జ్ఞాపకం చేసుకుంటుంది. ఆ 2 సంఘాలకి సాయంత్రం కథ కాబడుతుంది. వాళ్ళకి దేవశాఖలు కూడా బియ్యాల రాజు కంటే రాజు కంటే వాక్యం చెప్తున్న బియ్యాల రాజు కంటే 4 కుటుంబానికి సాయంత్రం కథ కాడుతుంది. నేను కలిసిన ఆరోగ్యాన్ని అనుకుంటూ పడుతుంది. మా వయసు సంఘాలను కూడా దీవించి సాయంత్రం కథ కాబట్టి అక్కడ బోధిస్తున్న బియ్యాల రాజు కంటే అనుకుంటూ మంది దీవించిన నేను కలిసిన ఆరోగ్య ఉంటుంది. అలముట్టి పడుతుంది. యేసుకృష్ణ అడిగి బాపడుతుంది. రాము ఆమేన్. జై తల్లి ప్రార్థన. ఫలితం మీ ప్రతి ఘనమైన శాశ్వతంగా రూట్రీ కదండి. వాక్య చదువుకున్నాను తండ్రి. ఆ వాక్ తండ్రి ఆది నుంచి అంతవరకు మీకు రూపంలో రోటరీ కదండి. అయ్యో గ్రంథం తండ్రి 25 అధ్యాయం చదువుతుండ కదండి. తెచ్చిలాచి రోటరీ కదండి. వాక్య చదువుతుండ కదండి. ఆ సందర్భంలో ఉతులకి నేర్చుకుని రోటరీ కదా ఓజుకి సరించి పాడిన ఓజుకి సన్ని దీవించండి. సంఘ పెద్దలు దీవించండి తండ్రి. బోధిస్తున్న బియ్యాలు రాదని దీవించండి. కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి. వైఎస్ఆర్కి సంఘం దీవించండి. సంఘ పెద్దలు దీవించండి. అక్కడ బోధిస్తున్న బియ్యాలు రాదని దీవించండి. అని కుటుంబాన్ని కూడా దీవించండి. 2 సంఘ సేవకురాన్ని కూడా దీవించండి. ఇంకా రోగులు అనుకుంటాం. యేసుకృష్ణ పరమ తండ్రి. ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను మీరు మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం తండ్రి. అయా మరి యొక్క సమయంలో యోబు గ్రంథము 35వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకొనడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాలని ఉదయకాల సమయంలో వైఎస్ఆర్ నగర్లో జరిగినటువంటి నాయన బైబిల్ తరగతిని బట్టి నాయన తెల్లవారుజామున అక్షయ ఆహారాన్ని బట్టి నాయన మీకు కృతజ్ఞతలు తండ్రి. మరలా నాయన ఓదూరులో ఈ రాత్రికాల సమయంలో జరగబోతున్నటువంటి బైబిల్ తరగతిని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇలా నాయన 2 సంఘాల్లో బలమైన సేవను జరిగిస్తూ నాయన వాక్యం ద్వారాగా ముందుకు నడిపిస్తున్నటువంటి దైవ సేవకులను రాజు గారిని వారి యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడండి తండ్రి. అలాగే 2 సంఘాల్లో ఉన్నటువంటి పెద్దలను, పరిచారకులను, యవనస్తులను, నాయన స్త్రీలను, పురుషులను, బాలులను, వృద్ధులని, అనాథలను, దిక్కులేని వారందరినీ, అలాగే యువ దైవ సేవకులు ఉన్నటువంటి నాయన యువ దైవ సేవకులను, క్రీస్తు సైనికులను అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మరి తండ్రి యొక్క సమయంలో బైబిల్ పట్టణంగా లేఖన భాగాలను చదువుతుండగా తండ్రి వాటిల్లో ఉన్నటువంటి నేను చక్కనటువంటి జ్ఞానవాక్కులు మేము వినడానికి, నేర్చుకోవడానికి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో మమ్మల్ని ముందుకు నడిపించమని వేడుకుంటూ ఈ ప్రార్థన నా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యోబు గ్రంథము 35వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ మరి యొక్క సమయంలో మనందరం ముందుకు వెళ్దాం నాయన. యోబు గ్రంథము 35వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. మరియు ఏలీహు ఏలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి? అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే. ఇదే న్యాయమని నీకు తోచినా దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవు అనుకొనుచున్నావా? నీతో కూడానున్న నీ సహవాసులతోనూ నేను మాట్లాడేదను. ఆకాశం వైపు నిదానించి చూడుము. నీకన్నా ఉన్నతమైన
ఉన్నతమైన ఆకాశ విశాలం వైపు చూడుము. ఆకాశ విశాల వైపు చూడుము. నీవు నీవు పాపము చేసినను పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా? ఆయన నీవు ఏమైనా చేసితివా? నీ అతిక్రమములు నీ అతిక్రమములు విస్తరించినను విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా? ఆయన నీవు ఏమైనా చేసితివా? నీవు నీతిమంతుడు అయినను నువ్వు నీతిమంతుడైనను ఆయనకు నీవేమైనా ఇచ్చి ఉన్నావా? ఆయన నువ్వు ఏమైనా ఇచ్చున్నావా? నీవు ఆయన ఆయన నీ చేత ఏమైనను తీసుకొనునా? నీ చేత ఏమైనా తీసుకున్నా నీ వంటి మనుషునికే నీ వంటి మనుషులకే నీ చెడుతనము నీ చెడుతనము ఫలము చెందును. ఫలము చెందును. నరులకే నీ నీతి ఫలము చెందును. నరులకే నీ నీతి ఫలం చెల్లును. అనేకులు అనేకులు బలాత్కారం చేయుట వలన బలాత్కారం చేయడం వలన జనులు కేకలు వేయుదురు. జనులకి అక్కడ వేయుదురు. బలవంతులు బలవంతులు ఆ, భూ భూబలమునకు భూబలమునకు భయపడి భయపడి సహాయము కొరకై సహాయం కొరకై కేకలు వేయుదురు. కేకలు వేయుదురు. ఎన్ని వచ్చిన నాన్న? 10వ వచనం చదువుకుందామా? 10వ వచనం చదువు. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవరునూ లేరు. కాగా వారు దుష్టులైన మనుషుల గర్వమును బట్టి మొర్ర పెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తరం ఇచ్చుట లేదు. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు. సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. ఆయనను చూడలేని నీవు చెప్పినను వ్యాజ్యము ఆయన ఎదుటనే ఉన్నది. ఆయన నీ నిమిత్తము కనిపెట్టుకొనవలెను. ఆయన కోపముతో దండింపకపోయినను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపకపోయినందున నిర్వేతముగా యోబు మాటలాడి ఉన్నాడు. తెలివి లేకయే మాటలాడుచున్నాడు. విస్తరింపజేయుచున్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, రైట్, మంచిదండి. మరి యొక్క రాత్రికాల సమయంలో ఈ కుటుంబ ప్రార్థనలో భాగంగా మరి యోబు గ్రంథము 35వ అధ్యాయం మనం చూసినప్పుడు కొన్ని సందర్భాలను ఇక్కడ ఏలీహు గారు మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? నాయన ఏలీహు గారు మాట్లాడుతున్నారు. ఆయన 32వ అధ్యాయం నుంచి తన యొక్క వాదనను కొనసాగిస్తూ యోబు గారితోటి, తన కంటే అనుభవజ్ఞులైనటువంటి యోబు గారి స్నేహితులతోటి తన యొక్క మాటలను చెబుతూ కొన్ని ఫిర్యాదులు చేస్తున్నాడు. ఆయన యోబుని మొదట్లో బాగానే మాట్లాడాడు. తర్వాత అధ్యాయంలో యోబుని నిలదీశాడు. యోబుని బుద్ధిహీనుడు అన్నాడు. యోబుని అనేక రకమైనటువంటి మాటలతో ఫిర్యాదు చేసి యోబును కూడా తృణీకరించినట్లుగా ఏలీహు మాటలు మనకు అర్థమవుతున్నాయి. అయితే ఈ అధ్యాయం ద్వారాగా దేవుడు మనకి ఏం సెలవిస్తున్నాడని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే మరి అధ్యాయంలో రాబడినటువంటి సందర్భాలని కొన్ని భాగాలుగా మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. సుమారుగా ఒక 4 భాగాలుగా ఈ అధ్యాయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఏనా? మొదటి భాగం ఏంటంటే యోబు చేసినటువంటి పొరపాట్లు. మొదటి భాగం ఏంటనైనా జైతల్లి? మొదటి పొరపాట్లు ఏంటి తల్లి? యోబు చేసినటువంటి పొరపాట్ల గురించి దేవుడు యోబు గారు చేసినటువంటి పొరపాట్ల గురించి ఏలీహు మాట్లాడుతున్నాడు. మొదటి సందర్భంలో 1 నుంచి 3 వచనాల్లో, తర్వాత 4 నుంచి 8 వచనాల్లో ఏలీహు ఇచ్చినటువంటి జవాబు. ఏలీహు ఏమి ఇస్తున్నాడు? నాయన జవాబులను ఇస్తున్నాడు. ఎవరికి? యోబు గారికి. 9 నుంచి 13 వచనాల్లో దేవుడు ప్రార్థనకు ఎందుకు జవాబు ఇవ్వడో చెబుతున్నాడు అనమాట. దేవుడు ప్రార్థనకి జవాబు ఎందుకు ఇవ్వడో 3వ భాగంలో మాట్లాడుతున్నారు ఆయన. ఇక చివరి భాగాన్ని మనం చూసినప్పుడు యోబుకు ఇచ్చిన మరికొన్ని సలహాలు.
యోబు గారికి ఎలుగు ఏం చేస్తున్నాడు? మరికొన్ని మరికొన్ని సలహాలు ఇస్తున్నాడు. ఏమండి? ఇలా ఈ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఈ అధ్యాయాన్ని మనం ఎన్ని భాగాలుగా చేసుకున్నాం జయ? 4 భాగాలుగా చేసుకున్నాం. మొదటి భాగం ఏంటంటే యోబు చేసినటువంటి పొరపాట్లు. యోబు చేసినటువంటి పొరపాట్లు మొదటి భాగం. రెండో భాగంలో ఎలీహు ఇచ్చినటువంటి సమాధానము. దేవుడు ఎందుకు ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదో ఇది మూడవ భాగము. 4వ భాగాన్ని మనం చూసినప్పుడు యోబుకు ఇచ్చినటువంటి మరికొన్ని సలహాలని, సూచనని, మరి యోబు గారికి ఎలీహు ఎలా ఇచ్చాడో లేఖనాలను బట్టి మనం చదువుకున్నటువంటి లేఖనాలని మరొకసారి చదువుకుంటూ ముందుకు వెళ్దాం మనం. ఏనా? మొదటి వచనంలో ఏమంటున్నారు ఆయన? ఎలీహు గారు 35 అధ్యాయం మొదటి వచనంలో, మరియు ఎలీహు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చును, నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభం ఏమిటి అని యోబు గారు తనకు తానుగా అడుగుతున్నాడు అనమాట. యోబుని ప్రశ్నిస్తున్నాడు అనమాట. పాపం చేసిన దానికి వచ్చినటువంటి లాభం కంటే, నీతిగా ఉన్న దానికంటే ఏమంటే నీతి వలన నాకు కలిగిన లాభం ఏంటి? నీతిగా ఉన్నాను, నాకు లాభం లేదు, అయినా పాపం చేస్తేనే నాకు లాభంగా ఉంది అన్నట్లుగా యోబు నీవు మాట్లాడుతున్నావు. నీ మాట తీరి ఏంటి అని చెప్తున్నావు. నీవేళ చెప్పుచున్నావు అంటే పాపం చేస్తే లాభం కలుగుతుంది, నీతిమంతుడిగా ఉండవలసినటువంటి పని లేదా అని ఇలాంటి కొన్ని యోబు గారికి ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఎలాంటి పొరపాటు మాటలు మాట్లాడావని యోబుకి సంజయ్ చేస్తున్నాడు అనమాట. 3వ వచనం చదువునానా జయ? 3వ వచనం చదవమ్మా. 3వ వచనం ఏముంది అక్కడ? ఇదే న్యాయమని నీకు తోచునా? యోబుని ఎలీహు ఏమని ప్రశ్నిస్తున్నాడమ్మా? ఇదే న్యాయమని నీకు తోచునా? దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవు అనుకొనిచున్నావు. దేవుని నీతి కంటే యోబు గారి నీతే ఎక్కువ అనుకుంటున్నాడట ఆయన. ఏమా అంటే ఈయన ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయాడు ఎలీహు చెబుతున్నాడు అనమాట యోబు మాటలను బట్టి. మరి ఇంతకీ యోబు అలా అన్నాడా? దేవుని కంటే తానే నీతిమంతుడు అని అన్నాడా? ఆ సందర్భాలని మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఇదే న్యాయమని నీకు తోచిన, నీవు దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవు అనుకొనిచున్నావు. నీతోనూ నీతో కూడానున్న నీ సహవాసులతోనూ నేను మాటలాడేదను. ఎవరితో మాట్లాడతాడట యోబు? నీతో పాటు నీ సహవాసులతో పాటు నేను మాట్లాడతాను. ఏమని మాట్లాడతాను అంటున్నాడనంటే కింద చెబుతున్నాడు 5వ వచనంలో, ఆకాశం వైపు నిదానించి చూడుము, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలం వైపు చూడుము. ఏమండి? ఆకాశ విశాలం వైపు చూడు, నీకంటే పెద్దవి కదా. ఆకాశంలో మనం చూస్తున్నప్పుడు ఎన్ని కనపడతాయి జయ? ఎన్ని కనపడతాయేమో ఆకాశంలో? నక్షత్రాలు. ఏమండి? ఇలాగిన పెన్ను ఒకసారి అడిగిన ఆకాశంలో ఎన్నో బోల్డెన్ ఉన్నాయి కదా. వాటిని అన్నిటిని మనం చూసినప్పుడు మనిషి ఎంత ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాల కంటే చాలా చిన్నవాడు కదా. అందుకని అది ఎలీహు అంటున్నాడు, ఆకాశం వైపు నిదానించి చూడుము, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలం వైపు చూడు. నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా? ఆయనకి నువ్వు ఇన్ని పాపాలు చేశావు కదా, ఈ పాపాలకి పరిహరించమని, ఈ పాపాలని క్షమించమని నువ్వు ఏమైనా దేవుణ్ణి అడిగావా అని అంటున్నాడు. దేవుణ్ణి అడగకుండా ఉన్నాడా? ఎన్ని చేసినా ఒక్క మాట మాట్లాడలేదంటే అర్థం ఏంటో తెలుసా? మౌనము అంగీకారం అని చెప్పబడతారు మనకి లోక సామెత. మౌనం ఏంటినైనా అంగీకారము. నేను ఏదైనా మిమ్మల్ని చెప్పినప్పుడు చేయమని చెప్పేసి నేను వెళ్ళిపోయినప్పుడు మీరేం మాట్లాడట్లేదనుకో, దానికి అర్థం ఏంటి? దానికి అర్థం ఏంటంటే అమ్మ, డాడీ చెప్పింది నేను చేస్తానని అంగీకరించడం. యోబు కూడా తన పాపాలు చేసినందుకు, తన అపరాధాలు చేసినందుకు దేవుని క్షమించమని అడిగాడంటే అడిగాడు. నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా? పాపానికి తగినట్టుగానే పాపం చేయకముందే తన బిడ్డలకు అందరికీ అరుణోదయాన్ని లేచి ఏం చేసేవాడు? ఆయన బలిచ్చేవాడు. జైతులు ఏం చేసేవాడమ్మా? అరుణోదయం లేచి తన పిల్లల కొరకు ఏ బలిచ్చేవాడు? ఆయన దాన బలిచ్చేటువంటి వాడు, పశువులను బలిగా ఇచ్చేటువంటి వాడు, దేవునికి ప్రార్థన చేసేటువంటి వాడు. మరి ఎలీహు ఏమంటున్నాడు? నువ్వు ఏమైనా చేసావనంటే బోల్డని చేశాడు ఆయన. ఈ ఎలీహుకు తెలియట్లేదా మరి? అవును, తెలియట్లేదు ఆయనకి. ఇంకా అన్నాడు చూడు, నీ అతిక్రమములు విస్తరించినందుకు ఆయనకి నీవేమైనా చేసితివా? నీవు నీతిమంతుడు అయినను ఆయన నీకు ఏమైనా ఇచ్చుచున్నాడా? నీవు నీతిమంతుడైనందుకు ఆయన నీకు ఏమైనా ఇచ్చుచున్నాడనంటే, నీతిమంతుడైనందుకు ఆయన ఏమైనా ఇచ్చుచున్నాడనంటే ఇస్తాడు ఆయన. ఆయన ఇచ్చాడు కనుకనే నీతిమంతుడు కనుకనే అంతమందిని ఇచ్చాడు, అన్నింటిని ఇచ్చాడు.
అయితే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో పరీక్షిస్తున్నాడు అన్నటువంటి విషయం ఎలుహు కానీ స్నేహితులు కానీ అర్థం కావడం లేదు. కింద ఏమన్నాడు చూడండి. నీవు నీతిమంతుడైనను ఆయన నీకు ఏమైనా ఇచ్చునా ఆయన నీ చేత ఏమైనా తీసుకునునా. నీ చేత ఆయన ఏమన్నా తీసుకుంటాడా అంటే దేవుడు ఏం తీసుకుంటాడో కూడా ఈయనకి ఇంకా అర్థం కాలేదంటే ఏలుహుకి. దేవుడు ఏం తీసుకుంటాడో ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే వేరే గుడి మన హృదయాన్ని తీసుకుంటాడు, మన సమయాన్ని తీసుకుంటాడు, మనం ఇవ్వాలి కానీ మన కాలాన్ని తీసుకుంటాడు. ఆయన ఎన్నైనా తీసుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏలుహు అంటున్నటువంటి మాట చూడండి ఇంకేమన్నాడు ఆయన. నీ వంటి మనుషునికి నీ చెడుతనపు ఫలము చెందును, నరులకే నీ నీతి ఫలము చెందును. నీ వంటి మనుషునికే నీ చెడుతనపు ఫలము చెందును అంటే ఏ ఫలం చెందిన అంటున్నాడు? చెడుతన ఫలం అట. మంచి ఫలాలు కదా దేవుడు మన నుంచి ఆశించేది. ఏమా జదేలి దేవుడు మన నుంచి ఆశించే ఫలం ఏంటి? మంచి ఫలాలు ఆశిస్తున్నాడు. కానీ చెడు ఫలం నువ్వు తీసుకుంటావని ఏలుహు స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అది సరైనటువంటి మాట విధానం అయితే కాదు. అంటే ఏలుహు కూడా మాట్లాడుతూ తన మాటల్లో యోబు గారి మాటల్లో తప్పిదాలను వెతుకుతూ మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడో చూడండి. నీ వంటి మనిషినికి నీ చెడుతలపు ఫలమును చెందును, నరులకే నీ నీతి ఫలము చెందును. అనేకులు బలత్కారము చేయటం వలనను జనులు కేకలు వేయుదురు. అనేకులు బలత్కారం చేయటం వలన జనులు ఏం చేస్తారట? బలత్కారం జనులు కేకలు వేస్తారు కదా. బలవంతుల భుజములను భయపడి సహాయం కొరకై కేకలు వేయుదురు. ఏమంటే ఏం చేస్తారట? అనేకులు బలత్కారం చేయటం వలన జనులు కేకలు వేస్తారు కదా. నీతి, న్యాయము, యథార్థతలు లోకంలోను దేశంలోను జరగలేదనుకోండి, ప్రజలు ఏం చేస్తారు? ఆర్తనాదాలు పెడతారు, కేకలు వేస్తారు. దేశానికి, రాష్ట్రానికి, ఏమండి పట్టణాలకి, ప్రాంతాలకి కొన్ని కట్టడాలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి, ప్రజలకు చేయవలసినటువంటి సేవలు ఉన్నాయి. ఆ సేవలు జరగట్లేదనుకో ప్రజలందరూ కూడా ఏం చేస్తారు? కేకలు వేస్తారు కదా. అలాగే ఇతను కూడా మాట్లాడుతూ బలవంతులు భుజబలములకు భయపడి సహాయం కొరకై కేకలు వేయుదురు. 10వ వచనం చూడండి. అయితే రాత్రి యందు కీర్తనల పాడుటకు ప్రేరేపించుచు. ఏమంటే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు. ఇది ఒక ప్రవచనం. రాత్రి యందు కీర్తనలు ఎవరెవరు పాడారు? చాలామంది కీర్తనలు పాడతారు. మనకి బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది యాకోబు పత్రికలో. మీలో ఎవరికైనాను సంతోషం కలిగిన అతను ఏం చేయడట? కీర్తనలు పాడవలను. మీలో ఎవరికైనాను బాధ కలిగిందా అతడు ప్రార్థన చేయవలను అని వ్రాయబడింది కదా. అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, అయితే రాత్రి యందు కీర్తనలు పాడుచు ఏమండి కీర్తనలు పాడుటకు ప్రేరేపింపబడేది. ఏమంటే మరి చెరసాల్లో ఉన్నటువంటి అప్పుడు అపోస్తులు చెరసాల్లో ఉన్నప్పుడు పౌలు గారు, శీల గారు వాళ్ళ మధ్యరాత్రి వాళ్ళు లేచి ఏం చేస్తున్నారు? కీర్తనలు పాడుతున్నారు. ఖైదీలందరూ ఏం చేస్తున్నారు? వింటున్నారు. నిజంగా వారు సువార్తలు చేయబడినప్పుడు, వారు సువార్త చేసినప్పుడు ముందు ప్రవచనంగా మనకి కనబడుతూ ఉంటుంది. అలాగే యేసుక్రీస్తుల వారు కూడా తాను పట్టబడినప్పుడు ఆ రాత్రి ఒక కీర్తన పాడి మరి ఆ రొట్టెని విరిచి ఆయన ఇంకా పట్టబడ్డానికి ముందు రోజు ఏమండి ఆయన ఒక కీర్తన పాడి మరి ముందుకు వెళ్ళినట్లుగా మనకే కనబడుతూ ఉంటుంటుంది ప్రియులారా. అలాగే ఇది ఈ మాట మనం అర్థం చేసుకుంటే చూడండి ఇంకా 11వ వచనంలో ఏమన్నాడు? భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధిని నేర్పుచు. ఏమండి భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధిని నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునేవాడు ఎవడు కూడా లేడు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకునేవాడు ఎవడో కూడా లేడని ఏలుహు అంటున్నాడని అంటే అవును ఉన్నారా? దేవుడు ఉన్నాడా? నన్ను సృజించిన ఆయన ఉన్నాడని ఎవరు అనగలుగుతారు? ఏలుహు అన్నాడు. దేవుని ఆత్మ నన్ను సృజించును అని ఏలుహు మాట్లాడాడు. దైవపరంగా మాట్లాడాడు. ఏలుహు మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడిన ఆయన? దైవికంగా మాట్లాడాడు ఆయన. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకునేవాడు ఎవరును కూడా లేరు. మరి యోబు అనుకున్నాడా లేదా? నన్ను సృజించింది దేవుడు, నా తల్లి గర్భం నుంచి బయటకు రాకుండా నన్ను ఆపితే బాగుండని నన్ను సృజించిన తను తాను శపించుకున్నాడు కదా, తాను తిట్టుకున్నాడు కదా. అంటే దేవుణ్ణి ఈయన జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? నన్ను సృజించిన వాడు దేవుడని యోబు జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ఇక్కడ ఏలుహు మాట్లాడదా అంటున్నాడు, చెబుతున్నాడు అనమాట. ఎలాంటి మనుషులు ఉన్నారని అంటే లేరు. భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచు. భూజంతువుల కంటే భూజంతువులకి బుద్ధి తెలుసమ్మా? తెలీదు. అందుకనే అప్పుడప్పుడు మనల్ని పోలిస్తూ మాట్లాడుతూ ఉంటారు. రే
బుద్ధి లేనోడు అలాగా పశువులాగా అలా ప్రవర్తిస్తున్నావు ఏంటంటే పశువులకి ఏముండదు, బుద్ధి ఉండదు. మనం నేర్పించాలి వాటికి కదా, మనం వాటికి చెప్పాలి, వాటిని మనం జాగ్రత్తగా తీసుకుని చేతులతో పట్టుకుని వెళ్ళి వాటికి నీరు పెట్టాలి, గడ్డి వేయాలి, మేత వేయాలి. ఇలా దానికి మన ద్వారాగా నేర్చుకునేటువంటి అవకాశం ఉన్నది అంటే. అలాగే భూజంతువుల కంటే మనకి ఎక్కువ జ్ఞానం నేర్పచ్చు, ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానం కలగజేయచ్చు. నన్ను సృజించిన వాడు ఎక్కడున్నాడని తెలుసుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అని అంటే వాళ్ళు దేవుని పిల్లలని మనకి అర్థమవుతుంది. ఎలుహు అడుగుతున్నాడు, ఎవరిని అడుగుతున్నాడు, ఎవరిని అడుగుతున్నాడు, యోబు గారిని అడుగుతున్నాడు అనమాట. ఇంకా చూడండి నాన్న, ఇంకా కింద వచనం 12వ వచనం చదువు. 12వ కాగా వారు దుష్టులైన మనుషుల గర్వమును బట్టి మొర్ర పెట్టుదురు గాని ఆయన ప్రత్యుత్తరం ఇచ్చుటే లేదు. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలను చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు. ఏం చేయడట దేవుడు? దుష్టులైన మనుషులు గర్వమును బట్టి మొర్ర పెడతారు. కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవుడు వింటాడా? కారణం ఏంటో తెలుసా? దుష్టులు కాబట్టి. వెరీ గుడ్. మరి నీతిమంతులు మొరపెడితే ఏం చేస్తాడు దేవుడు? వింటాడు. కారణం ఏంటి? వాళ్ళు నీతిమంతులు కాబట్టి. అందుకని ఆయన చెవులు నీతిమంతుల మీదను, ఆయన కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి అని అన్నాడు దేవుడు. వారి చెవులు ఎక్కడ ఉన్నాయట నాయన? వారు ప్రార్థనలు ఎవరైతే యథార్థంగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనని దేవుడు వింటానని అంటున్నాడు, వారి ప్రార్థనలకి జవాబు ఇస్తానని అంటున్నాడు. ఒక మాట మనం చూద్దాము. 94 అధ్యాయం 12 వచనం చదువునాను ఒకసారి. కీర్తనల గ్రంథము 94 అధ్యాయం ఒకసారి 12 వచనం చదువు. ఈ సందర్భాన్ని బట్టి 94 అధ్యాయము 12 వచనం చదువు. కీర్తనల గ్రంథము. యెహోవా నీ సాక్షుల వాడికి నీ ధర్మశాస్త్రమును బట్టి 94:12 అని నేను చదువుతున్నాను ఒకసారి. ఇది కదా. యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఏమండి? యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించువాడు ధన్యుడు అంటున్నాడు. అంటే ఆకాశ పక్షులకు లేనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చానని చెప్తున్నాడు ఇక్కడ? ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరైతే నడుచుకుంటారో, నీ ధర్మశాస్త్రం బట్టి ఎవరైతే బోధిస్తారో ఆ వ్యక్తి ధన్యుడు అని అంటున్నాడు. అంటే ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానం ఉంది అంటున్నాడు కదా. ఇప్పుడు ఇంకా ఈ సందర్భాన్ని బట్టి మనం కొన్ని మాటలు మనం చూస్తున్నప్పుడు దేవుడు అందరి ప్రార్థనలు ఆలకిస్తాడని అంటే అందరి ప్రార్థనలు ఆయన ఆలకించాడు. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? ఆయన యందు దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించినని యోహాను సువార్తలో మనకు ఒక సందర్భం కనబడుతుంది. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఎలుహు ఏమంటున్నాడంటే నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలను చెవిని పెట్టడు. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైనటువంటి మాటలను ఏం చేయనైనా చెవిని పెట్టడు. అందుకని యేసుక్రీస్తుల వారు ప్రార్థన చేసినప్పుడు ఏమని చెప్పారు? వేషధారుల వలె జయ ఏమని చెప్పడమ్మా యేసుక్రీస్తుల వారు? మీరు ప్రార్థన చేసినప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినునని వారు అనుకొనిచున్నారు. శాస్త్రులు పరిశీలి మీరు అలా ఉండకుండా తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ తన శిష్యులకు వాక్యాన్ని వివరిస్తూ ప్రార్థన ఎలా చేయాలో చెబుతున్నాడు. దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైనటువంటి మాటలని చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్య పెట్టడు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇంతవరకు యోబు గారు మాట్లాడినటువంటి మాటలను బట్టి యోబుని మరి ఇతను ఖండిస్తున్నట్లుగా కనబడుతుంది. ఏమని చెప్తున్నాడు ఆయన? దేవుడు ప్రార్థనకి ఎందుకు జవాబు ఇవ్వడో చెబుతున్నాడు అనమాట. ఎందుకు జవాబు ఇవ్వడానంటే దుష్టులుగా దుర్మార్గులుగా ఉండి ఆయనకు మొరపెడితే ఆయన విండు. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో కూడా అంటాడు ఆయన, మీకు ఆపద కలిగినప్పుడు నేను నవ్వుతాను అంటున్నాడు. ఎందుకని? నేను చెప్పినప్పుడు మీరు వినలేదు కనుక, నేను పిలిచినప్పుడు మీరు రాలేదు కనుక, అందుకని మీకు ఆపద వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను అంటున్నాడు ఆయన? నేను నవ్వుతానని అంటున్నాడు. అలాగే ఎలుహు కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఆ సందర్భాలను పురస్కరించుకుని నిశ్చయంగా దేవుడు నిరర్ధకమైన మాటలను చెవిని పెట్టడు, సర్వశక్తుడగు వాడు వాటిని లక్ష్య పెట్టడు. ఇక చివరిగా 14వ వచనం నుంచి 2 వచనం మనం చూసినప్పుడు యోబుకి ఇచ్చినటువంటి మరికొన్ని సలహాలని ఇక్కడ మనకు కనబడుతున్నాయి. యోబు గారికి ఎలుహు ఏం చేశాను? ఆయన కొన్ని సలహాలు ఇచ్చాడు. ఆ సలహాలు ఏంటో చదివేసుకుని మనం ముగించేసుకుందాం. యోబు గారికి ఎలుహు గారు ఇచ్చినటువంటి సలహాలు ఏంటో 14వ వచనం చూద్దాం. చూడండి. 15వ వచనం.
ఆయన కోపముతో దండింపకపోయినందునను నిశ్చయముగా దురహంకారమునకు ఆయన గుర్తింపకపోయినను నిర్వికేతముగా యోబు మాట్లాడి ఉన్నాడు. తెలివి లేకయే మాటలను విస్తరింపజేయుచున్నాడు. యోబుకి ఏమి లేదంటున్నాడు ఆయన? తెలివి లేదంటున్నాడు. అంతకుముందు బుద్ధి లేదన్నాడు. అంతకుముందు నీతి లేదన్నాడు. ఈ ఎలుహు ఏమని ఫిర్యాదులు చేస్తున్నాడో చూడండి యోబు గారి మీద. కనుక వాస్తవానికి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే అవాస్తవాలు ఏంటో ఇప్పుడు మనకు అర్థమవుతున్నాయి. అసలు యోబుని పరీక్షిస్తుంది దేవుడు. శిష్యులు స్నేహితులు ఓదార్చాలని వచ్చారు, ఆదరించాలని వచ్చారు. ఓదార్చాలనుకున్న వారే, ఆదరించాలనుకున్న వారే ఇప్పుడు ఆదరణకి కర్తలుగా ఉండవలసిన వీరే ఎలా మారిపోయారు? బాధక కర్తలుగా మారిపోయారు. కనుక మరి అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుందనంటే ఇప్పుడు మనం ఉంటున్నటువంటి సమాజంలో, ఇప్పుడు మనం ఉంటున్నటువంటి కుటుంబంలో, సంఘములో ఎలాంటి వ్యక్తిత్వాలు, ఎలాంటి స్వభావాలు మనం ఉన్నప్పుడు మనం ఆలోచించి మాట్లాడాలి. వారి మాటను బట్టి, వారి యొక్క విధానాలను బట్టి కాదు కానీ బైబిల్ పరంగా బైబిల్ ఏమని చెబుతుంది? ఒక వ్యక్తికి ఆపదలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా దేవుడు ఒకటే పరీక్షిస్తున్నాడని చెప్పింది వాక్యము. కనుక ఆ పరీక్ష నిమిత్తమే మనం మాట్లాడాలే తప్ప ఆ వ్యక్తి చేసినటువంటి పూర్వ పాపమని లేదా భవిష్యత్తులో ఆయన పాపం చేయబోతున్నాడని మనం ఇలా ఉన్న వాటిని లేని వాటిని బట్టి ఇతరులకి తీర్పు తీర్చడం కానీ, ఇతరుల మీద వాక్యాన్ని చెప్పడం కానీ అది సరైనటువంటి విధానం కాదని ఈ మాటలను బట్టి, ఈ సందర్భాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. కనుక మరింతవరకు చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి, మరింతవరకు విన్నటువంటి సందేశాన్ని బట్టి దేవాది దేవునికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చివరిగా ప్రార్థన చేసుకుని మరి రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించేసుకుందాం. ఏనా ఓకేనా? ప్రార్థించేద్దాం. మోషభావ ప్రార్థన. మహాగణుడు మహోన్నతుల ప్రేమ మన కొడుకుని కృపగల మీ అపరమైన నామానికి వేల వందన సుచరించుకున్న తండ్రి ఈ రాత్రి కాల తండ్రి యోగ్యత తండ్రి 35 అధ్యాయం తండ్రి మాకు మీద తెలుగు మీకు అన్నం తిట్టిగా తండ్రి ఆ వాక్యాన్ని మేము వినిపెట్టి పెరిగాను మా రోజు అందరూ ఫైన్ చేయాలి తిట్టిగా తండ్రి ఇంకా నాలుగులో కదా గుట్టుబడి యేసుక్రీస్తు అడిగిన మా పాలన తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. ఫలితం ఇక్కడ శాస్త్రీయ కుట్రి కాదండి వాక్యం చదువుకున్న తండ్రి ఈరోజు వాక్యం చదువుకున్న తండ్రి యోగురన్న తండ్రి 35 అధ్యాయం చదువుతుండగా తండ్రి ఆ సందర్భాల్లో ఓతులకు కలిసి నేర్చిన చేతిని కదా ఒకటి కదా ఓదు క్రీస్తాన్ని నుంచి ప్రార్థన ఓదు క్రీస్తాన్ని దీవించాడు తండ్రి సంఘాన్ని దీవించాడు 2 సంఘాల బోధిస్తున్న వివరాలను దీవించాడు వైఎస్ఆర్ క్రీస్తాన్ని దీవించండి సంఘాపడి సంఘ పద్యాలను దీవించండి 2 సంఘ సేవకుడు సగరాన్ని కూడా దీవించి ఒకటి కదా శుక్రవారం బైబిల్ తరగతి మేము వెళ్తుండగా తండ్రి ఆ చర్చిలో వాక్యం చెప్తాను పేరు రాదని దీవించండి అనుకుంటున్నాను కూడా దీవించండి తండ్రి ఇంకా లేదా అనారోగ్యాలు అనుకుంటామని యేసుకృష్ణ పరమ తండ్రి. ప్రార్థన వినుడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన చేసుకుందామా? ఇలా దగ్గరకు ఉండాలి కొద్దిగా. ప్రార్థన. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. తండ్రి రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను మీరు మాకు అనుగ్రహించి యోబు గ్రంథము 35వ అధ్యాయం ఏలీహు గారి ద్వారా కొన్ని మాటలు మీరు మాకు వినిపించారు, నేర్పించారు తండ్రి. నాయన మీరు వేటినైతే లక్ష్య పెడతారో, వేటినైతే లక్ష్య పెట్టరో కొన్ని మాటలు నాయన మరి ఏలీహు గారు నాయన ప్రస్తావించారు ప్రభా. ఆ మాటలు నేడు మా వినికుడులు ఫలింపజేయండి తండ్రి. ప్రస్తుతం నాయన మా కళ్ళ ముందు కూడా ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో సమస్యలతో మనుషులందరూ బ్రతుకుతున్నారు ప్రభా. వారు బ్రతుకును ఉద్దేశించి నాయన భవిష్యత్తు గ్రంథంగా మీరు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సమాచారాలు, ఎన్నో విలువైన మాటలు వ్రాయించారు ప్రభా. ఆయా కాలాలను బట్టి, ఆయా సందర్భాలను బట్టి నేటికి అవి మనుషుల మీద ఎలా ప్రభావితం చేస్తాయో ప్రభా మేము నేర్చుకోవాలని, మేము తెలుసుకోవాలని తండ్రి మీరు ఈ మాటలు మా కళ్ళ ముందు పెట్టారు ప్రభా. మరి కొంతవరకు కొంతవరకు మేము అవగాహన చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తాం ప్రభా. ఇంకా అవాస్తవాలు ఎన్నో మూలాల్లో దాగి ఉన్నాయి ప్రభా. వాటిని అన్నిటినీ తెర మీదకి తీసుకుని రావడానికి మీరు మాకు సమయాన్ని, కాలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు జరిగిన ఈ పరిచర్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ రాత్రికాల సమయంలో శుక్రవారం బైబిల్ తరగతి జరగనే ఉన్నది ప్రభా. ఇదివరకు నాయన పాటలు పాడి మిమ్మల్ని మహింపరుస్తున్నారు తండ్రి. ఇది నాయన ఇప్పుడు మీ కార్యాన్ని ముగించుకుని ప్రభా త్వరగా మీ సన్నిధానానికి వెళ్తుండగా తండ్రి మీ సహాయాన్ని దయచేయండి.
అక్కడ నాయన దైవ సేవకుల ద్వారా విలువైన వర్తమానాలను మేము విని నేర్చుకుని మా ఆత్మీయ జీవితాన్ని మరింతగా మెరుగుపరుచుకున్నట్టుకు మేము మీలో ముందుకు నడుచుకోగలుగుటకు మా ఆత్మలకును మా శరీరాలకును మా కుటుంబాలకును విలువైన వర్తమానాన్ని మీరు అందిస్తారని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ ఆమె తండ్రి, తండ్రి, ఆమె ఆమేన్. తండ్రి. అందరికి వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ఒకసారి అందరికీ వందనాలు చెప్పిన చివరిగా అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. మోషే బాబు వందనాలు. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.